స్టార్ట్. ఓకే. ఆడిట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి మా దగ్గర. ఒకవేళ మీకు కావాలనుకుంటే యాప్లో ఉంటాయి, క్లాసెస్ తీసుకోవచ్చు. 2500 3000 ఉంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. 3000 ఉండొచ్చేమో మాక్సిమం. మీరు తీసుకోవచ్చు. మీకు ఆడిట్ Q&A బ్యాచ్ ఉంటుంది. Q&A బ్యాచ్ అంటే ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రం మనం అలా కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటూ పోతాం. మీకు డెమో కావాలంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటుంది. కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను మాక్సిమం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రీగానే. మాక్సిమం ట్రై చేస్తాను, బట్ సిచ్యువేషన్ బట్టి చెప్పలేను. ఈ రోజు అయితే మాత్రం ఒక 2 స్టాండర్డ్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబోతున్నాం. ఓకేనా? సో SRS మనం అప్లోడ్ చేయబోతున్నాం 4400 సిరీస్. ఓకేనా? ఫస్ట్ అసలు రిలేటెడ్ సర్వీసెస్ ఈ ఛానల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం చూద్దాం. సో ఫస్ట్ ఇది ఏమంటాడంటే, ముందు మనకి ఆ కొన్ని చిన్న చిన్న సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆడిట్ రిలేటెడ్ సర్వీసెస్ కాకుండా ఆడిట్ లాంటి సర్వీసెస్, ఆడిట్ కాదు. ఇన్సూరెన్స్ అంటే ఆడిట్ లో మనకి ఏంటంటే ఒక సంతకం పెడతాం, మనల్ని నమ్మి ఒక బయటోడు వచ్చి డబ్బులు పెడతాడు. ఓకేనా? కానీ ఇలాంటి సర్వీసెస్, ఇప్పుడు మనం మాట్లాడబోయే సర్వీసెస్ లో మనల్ని నమ్మి మాత్రం బయటోడు ఇది నేను చెప్పానంటే ఇది ఖచ్చితంగా ఇలా ఉంటది, లేకపోతే నా ఒపీనియన్ ఇచ్చినట్టు కాదు ఇది. ఓకేనా? నేను జస్ట్ అక్కడ ఏమున్నాయో ఫ్యాక్ట్స్ చెక్ చేసి దానికి హెల్ప్ చేసి దానికి సంబంధించిన ఏవేవైతే నేను పనుల్లో మీకు హెల్ప్ చేయగలనో ఆ పనుల్లో హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ సర్వీసెస్ నేను నీకు అందిస్తాను. ఇది చదివినోడు జస్ట్ చూసి నువ్వు ఎలా అలా చెప్పావు, నీ ఒపీనియన్ ఇదని చెప్పావు, మరి అలా లేదు ఇలా ఉంది, ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి నాడికి ఛాన్స్ లేదు. ఓకేనా? సో నేను ఇక్కడ క్లియర్ గా ముందే చెప్పేస్తాను, నేను క్లియర్ గా ఇది నేను ఇన్సూరెన్స్ సర్వీసెస్ కాదు. ఇన్సూరెన్స్ సర్వీసెస్ అంటే నేను ఆడిట్ లాగా నా ఒపీనియన్ లో ఇదిగో ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పట్లేదు. నాకు జస్ట్ ఇక్కడ అపాయింట్ చేసిన దానికి రీజన్ ఏంటి, నేను ఏదో పర్టికులర్ పని, ఒక చిన్న పని అప్పు చెప్పారు, ఆ పని చేశాను, ఆ పని చేసి వెళ్ళిపోయాను అంతే. అంతేగాని ఇది ఒక ఆడిట్ లాగా, ఒక స్టాట్ ఆడిట్ లాగా వాడికి ఇండిపెండెంట్ గా ఉండాలి, అప్పుడే నువ్వు స్టాట్ ఆడిట్ చేయాలి, అసలు నువ్వు ఎలా చెక్ చేయగలిగావు, ఇది ఏంటి ఇదేంటి, అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఏంటో మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో ఈ రిలేటెడ్ సర్వీసెస్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అసలు ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఆ ఎంగేజ్మెంట్ లో ఖచ్చితంగా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఎవడైతే ఆ ప్రాక్టీషనర్, అదే ఆ ఆడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక కన్క్లూజన్ ఇస్తాడు. ఆ కన్క్లూజన్ లో నా ఒపీనియన్ లో ఇదిగో పలానా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ చూపిస్తున్నాయి, లేకపోతే ఈ పలానా వాడు సో అండ్ సో ఇలా పూర్తిగా నేను ఒక ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాను. నా ఒపీనియన్ ని బేస్ చేసుకొని ఎవరైతే యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఎవరైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని బట్టి ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళ ఇష్టం. ఓకేనా? వాళ్ళ డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచే విధంగా నేను నా ఇన్సూరెన్స్ అనేది ఇస్తాను. ఓకేనా? సో వాడు ఇప్పుడు షేర్ హోల్డర్ ఉన్నాడు, వాడు ఎందుకు స్టాట్ ఆడిట్ రిపోర్ట్ చూడాలనుకుంటాడు? ఎందుకంటే స్టాట్ ఆడిటర్ అంటే వాడు ఇండిపెండెంట్ గా ఉంటాడు, కంపెనీతో ఎటువంటి సంబంధాలు ఉండవు, వాడు వచ్చి ఒక ఒపీనియన్ ఇస్తున్నాడు అంటే చాలా న్యాయంగా ఆలోచించి చెప్పుంటాడు ఇద్దరు వైపులా. ఆడొక సమన్వయకర్తగా ఉంటాడు, అందుకనే వాడు ఇద్దరు వైపులో ఆలోచించే చెప్పుంటాడు, అది చెప్పిందంతా నిజమే అని అనుకొని మన కాన్ఫిడెన్స్ ని ఒక బూస్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్. దాన్ని బట్టి మనం ఏం ఒపీనియన్ తీసుకుందామో, ఏ డెసిషన్ తీసుకుందాం ఆ డెసిషన్ తీసుకుంటాం. ఈ కంపెనీలో ఉండాలా వెళ్ళకూడదా, ఉండాలా ఉండొద్దా ఏంటి అనేది మనం ఆలోచించుకుంటాం. ఓకేనా? కానీ నాట్ ఆల్ ఎంగేజ్మెంట్స్ పెర్ఫార్మ్ బై ద ప్రాక్టీషనర్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్స్. అన్ని ఇప్పుడు ఒక సిఓపి తీసుకున్న తర్వాత, నేను ఒక ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత నేను చేసే ప్రతి పని ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. కొన్నిసార్లు నేను నాన్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఆ నాన్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్స్ పేరే రిలేటెడ్ సర్వీసెస్. ఓకేనా? సో ఇక్కడ నేను ఆడిట్ రిలేటెడ్ సర్వీసెస్ కాకుండా, అంటే ఇది కొంచెం మీకు చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఆడిట్ లాంటి పనులే ఉంటాయి అనుకోండి. ఓకేనా? నాకు సిఓపి ఉంది, అలాగని నేను ఆ కంపెనీలో ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్, లేకపోతే ఇంటర్నల్ ఆడిట్ పక్కన పెట్టండి, లేకపోతే ఏదైనా ఒక కంపెనీలో నేను ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీ కోసం ఏదైనా సేవ చేస్తున్నాను అనుకోండి, నేను ఒక ఎంప్లాయీ అవుతాను, నేను ఒక ప్రాక్టీషనర్ అవ్వను. ఓకేనా? నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్, వాడి దగ్గర ఎంప్లాయీని, వాడు ఏది చెప్తే చేస్తాను. అది పక్కన పెట్టాను, అదొక రకమైన సర్వీస్. ఇంకో సర్వీస్ ఏంటి, నేను ఒక ప్రాక్టీస్ పెట్టుకున్నాను, ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత ఆడేదో నాకు ఆడిటర్ గా అపాయింట్ చేశాడు, నేను స్టాట్ ఆడిట్ చేశాను, మొత్తం తయారు చేసి రిపోర్ట్ ఇచ్చాను ఏది. అట్లా పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది ఈ రిలేటెడ్ సర్వీసెస్. నాకు ప్రాక్టీస్ సిఓపి ఉంది, ప్రాక్టీస్ పెట్టుకున్నాను, నేను ఒక ప్రాక్టీషనర్ని, సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ అయినా కూడా ప్రతిదానికి నేను ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ లాగా నా ఒపీనియన్ ఇదిగో ఇది అని ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనుల కోసం కూడా నాకు అపాయింట్ చేయొచ్చు. ఆ అపాయింట్ చేసిన పనుల్లో అది ఇన్సూరెన్స్ రిలేటెడ్ పనులే కాకపోతే అప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? అందులో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రిటర్న్స్ తయారు చేయమన్నారు. ఇక్కడ వాడు వచ్చి జస్ట్ నాకు ట్యాక్స్ రిటర్న్ తయారు చేయి, ఆడి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు, ఆడిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసాను.
అంతేగాని ఇప్పుడు ఆడ మొత్తం ట్యాక్స్ ఆడిట్ అంతా నేను చెయ్యు, అది నాకు ట్యాక్స్ ఆడిట్ అంటారు అప్పుడు నన్ను. ఓకేనా, నేను ట్యాక్స్ ఆడిట్ చేయడం వేరు, అలా కాదు, జస్ట్ నాకు ఆడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కి ఏవేవైతే ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ తయారు చేయరా అని చెప్పాడు. సరే తయారు చేశాను మొత్తం. తయారు చేసి అక్కడ నేనేమైనా ఇష్యూరెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాను ట్యాక్స్ ఆడిటర్ లాగా. నా ఒపీనియన్ లో ట్యాక్స్ ఆడిట్ చేసేటప్పుడు మీరు 44 AB లో క్లాస్ నేర్చుకుంటారు. అదేం నేర్చుకుంటారు? నా ఒపీనియన్ లో సో అండ్ సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని టాలీ అవుతున్నాయి, ఈ పలానా 48 ఈ డిజలయన్స్ ఉంది, ఈ తోటకూర ఉంది, ఇలాంటివన్నీ చెప్తాం. అలాంటివన్నీ చేయడం రాలే. ఆడికి అడుగుతాను నేను, ఆడేమి ఇచ్చాడు అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను అంతే. ఓకేనా. లేకపోతే కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్ సచ్ as మేనేజ్మెంట్ అండ్ ట్యాక్స్ కంట్రోల్, నాకు జస్ట్ అపాయింట్ చేశారు. నాకు ఏమడుతున్నారంటే జస్ట్ ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ గా ఉండమన్నారు కంపెనీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పలానాది ఒక కొత్త ట్యాక్స్ ప్రొవిజన్ వచ్చింది, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి వాటికి. ఇలాంటి చిన్న చిన్న పనులకి నాకు పెట్టుకున్నారు. ఓకేనా. ఇక్కడ నేనేమి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఎంగేజ్మెంట్ సచ్ as అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అండ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్, జస్ట్ నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఒక స్టాండర్డ్ ఉంటుంది, కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్ ఒక స్టాండర్డ్, రెండింటి గురించి మనం క్లియర్ గా డీటెయిల్ గా నేర్చుకుంటాం. అయిపోయినా ఇప్పుడు మనం చెప్తున్నాను అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇన్వెంటరీ కౌంటింగ్ గానే ఉందా లేదా చూడమన్నారు, లేదా రిసీవబుల్ బ్యాలెన్స్ ఎలా ఉందో చూడమన్నారు, పేయబుల్ బ్యాలెన్స్ కరెక్ట్ గానే ఉందా లేదా చూడమంటున్నారు. సో బుక్స్ లో చూపించిన పర్టికులర్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా చూడమంటున్నారు, ఇలాంటి చూడమన్నారు అంతే నాకు. ఓకేనా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇల్లు బ్రాంచెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి కంపైల్ చేసి ఒక దగ్గర పెట్టండి. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ అంతా కంపైల్ చేసి నాకు ఇవ్వండి. ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కోసం నాకు పెట్టుకున్నారు. ఇక్కడ నేను ఆడిట్ అంత పెద్ద పని చేయట్లేదు, అలా అని మళ్ళీ నార్మల్ అకౌంటెంట్ లాగా వర్క్ చేయలో ఉన్నాను. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుతాం. ఓకేనా. సో పర్సన్ పర్ఫార్మింగ్ రిలేటెడ్ సర్వీసెస్ నీడ్ నాట్ నెసర్లీ ద ఆడిటర్ ఆఫ్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఆ ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసే వాళ్ళని ఏమంటాం? స్టాట్ ఆడిటర్ అంటాం. ఆడే ఇది చెయ్యాలని రూల్ లేదు. స్టాట్ ఆడిటర్ ఎలాగో చేయాల్సిన చేస్తాడు. వాడి గురించి నేను మాట్లాడేది, వాడి గురించి మనం చదువుకోవడానికి చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరి గురించి? స్టాట్ ఆడిటర్ కి కన్నా తక్కువ పొజిషన్, కొంచెం ఏదో ఒక ఒపీనియన్, చిన్న ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ ఇంకా మిగతావన్నీ చేస్తుంటారు నేను అంతే. ఓకే, నాడు ఏదో పని కావాలన్నాడు, వెళ్ళి నా పని చేసాను వచ్చాను అంతే. అర్థమైందా? సో అలాంటి వాటి గురించి మనం మాట్లాడతాం. ఫాలోయింగ్ ఎస్ఆర్ఎస్ హావ్ బిన్ ఇష్యూడ్. ఎస్ఆర్ఎస్ అంటే స్టాండర్డ్ ఫర్ రిలేటెడ్ సర్వీసెస్, అంటే రిలేటెడ్ సర్వీసెస్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని ఇందులో మనం చదువుకుంటాం. ఓకేనా. రిలేటెడ్ సర్వీసెస్ అంటే చెప్పాను కదా, నాన్ అష్యూరెన్స్ సర్వీసెస్, అష్యూరెన్స్ ఇవ్వని కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ మనం చదువుకుంటాం. అందులో రెండు ఉన్నాయి, ఒకటి 4400 సిరీస్, ఒకటి 4400 ఒకటి, ఇంకోటి 4410. ఫస్ట్ మనం 4400 చూద్దాం. 4400 అంటే ఏమన్నా చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా రెండు పాయింట్స్ ఉంటాయని. ఆ రెండు పాయింట్స్ ఏంటో చూడండి. ఒకటేమో ఇక్కడ క్లియర్ గా చెప్పాడు, ఏది థర్డ్ పాయింట్ లో చూడండి, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ గురించి, ఇంకోటేమో కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్ గురించి. ఆ రెండింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుతాం. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి మిమ్మల్ని ఎంగేజ్ చేసుకున్నారు, మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు. దాని గురించి మీరు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, మీరు చూడాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. దిస్ స్టాండర్డ్ provides guidance on auditor's responsibility when an engagement to perform agreed upon procedures regarding financial information is undertaken. అక్కడ ఉన్నదంతా ఏంటి? ఫస్ట్ లైన్ లో మనం చదువుకున్న దాని పేరే. అక్కడ ఏమంటున్నాడు? ఆడిటర్ నీకు ఒక నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కోసం నీకు కూర్చోబెట్టి ఒక అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ వర్క్ నీకు ఇచ్చామనుకోండి, అప్పుడు నువ్వు దానికి సంబంధించాల్సిన ఏమేమి చేయాలనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? అసలు అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అంటే జనరల్ గా ఆడిటర్ ని క్లయింట్ అపాయింట్ చేసుకుంటాడంట. ఆడిటర్ ఏం చేయాలంట? ఒక రిపోర్ట్ ఇవ్వాలంట. ఆ రిపోర్ట్ లో ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అన్ని ఉండాలంట, అంటే కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఫ్యాక్ట్స్ అన్ని మీరు కనుక్కున్నవి ఏంటి ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలంట. బేస్డ్ ఆన్ స్పెసిఫైడ్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్, నేను ఆబ్వియస్లీ దానికోసం ఎంత నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ వాడి ఏది కావాలంటే ఆ వర్క్ అంతా చేసి దానికి సంబంధించిన స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ కి సంబంధించిందో, అకౌంట్స్ కి సంబంధించిందో, ఐటమ్ సంబంధించిందో ఒక పర్టికులర్ రిపోర్ట్ అనేది తయారు చేసి ఇస్తాను అంతే. ఈ పర్టికులర్ డేటార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ పర్టికులర్ డేటార్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగారు. నేను వెళ్ళాను, ఆ డేటార్ మొత్తం బ్యాలెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను, వాడితో మాట్లాడాను, వీడితో మాట్లాడాను, అన్ని మాట్లాడి మొత్తం అకౌంట్ అంతా తయారు చేసి ఇచ్చాను అంతే. పార్ట్నర్షిప్ లో ముగ్గురు పార్ట్నర్స్ కి గొడవ అవుతుంది, నాకు పిలిపించారు. పార్ట్నర్స్ మధ్యలో గొడవ అవుతుంది, ప్రాఫిట్స్ కరెక్ట్ గా లెక్కట్లేదేమో అని డౌట్ వస్తుంది ఎవరో పార్ట్నర్ కి అంటే, సరే అయితే నేను మొత్తం అన్ని చెక్ చేసి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయో లేదో తయారు చేసి ఇచ్చాను, వెళ్ళిపోయాను అంతే. నేనేమి ఎవరి కోసమో ట్యాక్స్ ఆడిటర్ ని కాదు, ఇక్కడ స్టాట్ ఆడిటర్ ని కాదు కంపెనీలకి. ఓకేనా. సో ఇలా ఏదో చిన్న గొడవ, ఏదో ఒక చిన్న ఇష్యూ, లేదా ఏదో ఒక చిన్న పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఏదో ఒక పర్టికులర్ అసెట్ కో లైబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని అనిపించింది, అలాంటి దానికి నాకు పిలిచారు, దానికి గురించి సంబంధించిన ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అన్ని తయారు చేసి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాను, అయిపోయింది అంతే. ఓకేనా. నో ఇన్సూరెన్స్ ఈస్ ప్రొవైడ్ ఇన్ ద రిపోర్ట్. ఇట్లా రిపోర్ట్ లో నేను ఇన్ మై ఒపీనియన్ డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా. సో రేపు పొద్దున్న నీ పేగ పట్టుకోవడానికి అడగడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. సచ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ ఆర్ నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఇది చూసి మీరు ఈ కంపెనీలో పెట్టిన డబ్బులను రేపు పొద్దున్న నన్ను వచ్చి అడగకూడదు.
అర్థమైందా లేదా చెప్పండి. సో ఆడిటర్ షాల్ కంప్లై విత్ ఆబ్వియస్లీ సమ్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ రిలేటెడ్ మీకు అపాయింట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ వర్క్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత రిపోర్ట్ ఇవ్వాలి. ఇలాంటి మీకు ఎథిక్స్ లో మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ లో చదువుకుంటామా? పర్టికులర్ గా ఈ పర్టికులర్ స్టాండర్డ్ ప్రకారం మీరు ఏదైనా ఒక డ్యూ డెలిజెన్స్ వాడి వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ మీరు పాటిస్తారు. కానీ మీరు ఎవరికి అష్యూరెన్స్ అయితే ఇవ్వట్లేదు దీని ద్వారా. హవెవర్ ఇండిపెండెన్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్ చేయడానికి నేను ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండాలి, అలాంటివి ఏమి రూల్స్ లేవు. నేను ఏమైనా స్టాట్ ఆడిటర్నా నా ఒపీనియన్ మీద జనాలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి? లేదు కదా. నేను స్టాట్ ఆడిటర్ కాకపోయినప్పుడు నేను ఎవడైతే మీకేంటి, నేను జస్ట్ మీకోసం ఒక రిపోర్ట్ తయారు చేయమన్నా తయారు చేసి ఇచ్చాను, వెళ్ళిపోయాను అంతే. సో అలాంటి నాకెందుకు ఇండిపెండెన్స్? సో నాకు ఇండిపెండెన్స్ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ డిఫరెన్స్ చూసారా? ఆడిట్ కి అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ కి డిఫరెన్స్ చెప్తున్నాడు చూడండి. కీ డిఫరెన్స్ ఏంటంట? ఎష్యూరెన్స్. ఆడిట్ లో ఎష్యూరెన్స్ ఇస్తారు, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ లో ఎష్యూరెన్స్ ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడిట్ లో ఒపీనియన్ ఇస్తారు, ఎష్యూరెన్స్ కూడా ఇస్తారు యూజర్స్ కి, కానీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ లో ఇవ్వరు. ఇన్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ జస్ట్ రిపోర్ట్ ఒక తయారు చేసి ఇచ్చేస్తాం, ఎష్యూరెన్స్ ఏమి ఇవ్వము. యూజర్స్ ఆ రిపోర్ట్ చూసుకుని వాళ్ళు సావండి, మాకు సంబంధం లేదు, మీరు ఎలా కొట్టుకొని వస్తారో సావండి. అర్థమైందా? నేనేమి ఎవరికో ఇక్కడ హామీలు ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, ఇప్పుడు టర్మ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్. ఆబ్వియస్లీ నీకు క్లియర్ గా నీకు అపాయింట్ చేసుకుందాం అనుకుంటున్నారు, దేనికోసం? ఇలాంటి అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ వర్క్ ఏదో ఉంది, దానికి సంబంధించి నువ్వు వచ్చి మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. దాని గురించి మీరు క్లియర్ గా ఏమేమి ఉండాలో చెప్తున్నాడు చూడండి. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇంక్లూడింగ్ ద ఫ్యాక్ట్ దట్ నో అష్యూరెన్స్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. క్లియర్ గా దాని గురించి చెప్పాలంట. నేను డేటార్స్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి వచ్చాను, ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వను అని ముందుగా క్లియర్ గా రాసి పెట్టి ఉండాలంట టర్మ్స్ లోను. స్టేటెడ్ పర్పస్ ఫర్, అసలు నువ్వు దేనికోసం వచ్చావు, మరి ఆబ్వియస్లీ ఆ పర్పస్ చెప్పాలా లేదా చెప్పండి. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు విచ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ విల్ బి అప్లైడ్. అసలు ఏ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మీరు ఇవన్నీ చేయబోతున్నారు? సార్ నేను రిసీవబుల్స్ గురించి చేయబోతున్నాను, నేను పేయబుల్స్ గురించి చేయబోతున్నాను, నేను స్టాక్ వెరిఫికేషన్ చేయబోతున్నాను. మీరు క్లియర్ గా వాటి గురించి చెప్పండి. చెప్పి అవన్నీ ఎంగేజ్మెంట్ టర్మ్స్ లో క్లియర్ గా రాసుకున్న తర్వాత నీకు ఓకే అనిపిస్తే నువ్వు సంతకం పెట్టి. ఓకేనా? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ టు బి అప్లైడ్. మరి నువ్వు ఈ పని చేయాలంటే ఆబ్వియస్లీ కొంచెం ఎంతో కొంత ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి లేదా చెప్పండి. దాని నేచర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఎక్స్టెంట్ ఏంటి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లిమిటేషన్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్. ఆబ్వియస్లీ నువ్వు ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఏవైతే కనుక్కున్నావో ఆ కనుక్కున్న వాటిలో ఏమైనా సరే లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే ఒక పర్టికులర్ ప్రొవైడెడ్ ఈ పర్టికులర్ బ్యాలెన్స్ లో ఈ పర్టికులర్ డేటా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి పర్టికులర్ గా వాడిని నేను క్లియర్ గా చెప్పలేకపోతున్నాను. అది ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ గా లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయి. ప్లస్ అలాగే మీకేమైనా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏదైనా మీ మీద లిమిటేషన్స్ పెట్టారనుకోండి, ఇదిగో ఈ పర్టికులర్ డేటా వదిలేరా, వాడిది ఏం చెక్ చేయకు, డైరెక్ట్ గా ఆడిది పెట్టే, ఆడిది మాత్రం నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. క్లియర్ గా మీకు దేనికోసం, మీకు మీ పనిలో ఏవేవైతే వాళ్ళు అడ్డుతున్నారో అవన్నీ క్లియర్ గా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. తర్వాత లిమిటేషన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైతే రిపోర్ట్ తయారు చేస్తారో ఈ తయారు చేసిన రిపోర్ట్ ఈ పలానా వ్యక్తికి ఇవ్వాలా, ఈ పలానా వ్యక్తికి ఇవ్వకూడదా ఏంటి అనేది ముందుగానే మాట్లాడుకోవాలి. అంటే ఎవరి కోసం ఈ రిపోర్ట్ తయారు చేస్తారు, సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ యూజర్స్ ఎవరో మీకు ముందుగానే తెలియదు. అర్థమైందో లేదో చెప్పండి. తర్వాత దీని గురించి మీరు ఏ ప్రొసీజర్స్ వాడొచ్చు? ఎంక్వైరీలు చేయొచ్చు, అనాలిసిస్ చేసుకోవచ్చు, రీకంపిటేషన్, కంపారిజన్, యాక్యురసీ చెక్లు, మ్యాథమెటికల్ చెకింగ్ అన్ని చేసుకోవచ్చు, అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇవన్నీ మనం ఎక్కడ చదివాం? 500 సిరీస్ లో చదివామా లేదా చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్. అబ్జర్వేషన్ కి ఇన్స్పెక్షన్ కి తేడా ఏంటి? అబ్జర్వేషన్ లో జస్ట్ వెళ్ళి నేను అలా అలా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇన్వెంటరీ కౌంటింగ్ జరుగుతుంది, ఇన్వెంటరీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళి నిల్చుంటాను, ఆడ అలా ఇన్వెంటరీ కౌంట్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇన్స్పెక్షన్ అంటే మధ్య మధ్యలో వెళ్ళి ఒకటి రెండు ఇలా ఓపెన్ చేసి చూస్తాం కరెక్ట్ గానే ఉన్నాయా లేదా. అదే తేడా రెండింటికి. ఆబ్వియస్లీ కన్ఫర్మేషన్ గురించి కూడా మనం 505 లో చదివామా? అలాంటిదే ఇది కూడా. బయట పార్టీ నుంచి ఏదైనా ఇప్పుడు రిసీవబుల్స్ చెక్ చేయమన్నారు నాకు, వాడి దగ్గర నుంచి అరే నువ్వు నిజంగానే అమ్మావా, నువ్వు నిజంగానే తీసుకున్నావా, ఇలాంటివన్నీ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఏవైనా సరే మీరు ఏ పంట కావాలో ఆ పంట అంతా చేసి వాళ్ళకి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చేయండి. ఓకేనా? తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. రిపోర్ట్ లో క్లియర్ గా ఏమేమి ఉండాలి? టైటిల్, అసలు ఈ రిపోర్ట్ ఎవరి గురించి, స్టాక్ గురించా, స్టాక్ ఆడిట్ గురించా, లేకపోతే రిసీవబుల్స్ గురించా, క్లియర్ గా చెప్పండి. అడ్రస్, ఎవరి గురించి మీకు ఈ రిపోర్ట్ తయారు చేస్తున్నారు అంటే ఎవరికి అడ్రస్ చేయబోతున్నారు ఈ రిపోర్ట్, ఎవరైతే మిమ్మల్ని అపాయింట్ చేస్తారో వాళ్ళే కదా అడ్రస్, వాళ్ళ గురించి చెప్పేయండి. ఇది షేర్ హోల్డర్స్ కోసమో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం కాదు, కంపెనీ ఎవరైతే మీకు క్లియర్ గా ఇదిగో ఇది తయారు చేయమన్నా నేను తయారు చేసి ఇచ్చాను. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అప్లైడ్. అసలు ఏ ఇన్ఫర్మేషన్ మీద మీరు ఇదంతా ఈ వర్క్ అంతా చేశారు, క్లియర్ గా మొత్తం చెప్పండి. స్టేట్మెంట్ దట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ వేర్ అగ్రీడ్ అపాన్ విత్ ద రిసిపియంట్. ఆబ్వియస్లీ వాళ్ళతో ముందుగానే మాట్లాడుకున్నవే మనం చేశామని, అదే మనం ఎంగేజ్మెంట్ టర్మ్స్ లో ఏవైతే రాసుకున్నామో అవన్నీ క్లియర్ గా పాటించామని చెప్తాం. ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ ఒక ట్రయల్ లేదా చెప్పండి. ఇప్పుడే కొత్తగా స్టాండర్డ్ మాట్లాడుకున్నాం కదా 4004, ఈ 4400 స్టాండర్డ్ లో చెప్పినవన్నీ పాటించారా లేదు, క్లియర్ గా పర్పస్ ఏంటో ఐడెంటిఫై చేశారా లేదు, అసలు దేనికి ఇదంతా తయారు చేస్తాను మనకు తెలియాలి కదా, అది కూడా తెలుసుకొని చెప్పాలి.
ఇవన్నీ నీ రిపోర్ట్ లో ఉండాలి. లిస్టింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్, నువ్వు అసలు ఏ ప్రొసీజర్ చేసావు అది దాని గురించి చెప్పాలి. ఆబ్వియస్లీ నువ్వేం కనుక్కున్నావు ఆ ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ గురించి చెప్పాలి. క్లియర్ గా ఇది ఆడిట్ కాదు, రివ్యూ కాదు, ఎష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అస్సలకి కాదని క్లియర్ గా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే జనాలు రేపొద్దుని చూసి ఓకే ఆడిటర్ చెప్పాడంటే ఇటు బయట పర్సన్ ఏమో, ఇండిపెండెంట్ పర్సన్ ఏమో, ఇటు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడేమో అని అనుకోగలరు కదా. క్లియర్ గా స్టేట్మెంట్ చేయమని, ఇది ఎష్యూరెన్స్ కాదురా నాయన, ఇది జస్ట్ నాకు ఏదో చిన్న వర్క్ కి అపాయింట్ చేశాను, నేను వచ్చి ఆ వర్క్ చేసి ఇచ్చాను బాబు అని ఆ రిపోర్ట్ లో క్లియర్ గా రాసి ఉండాలి. స్టేట్మెంట్ దట్ రిపోర్ట్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ పార్టీస్ దట్ హావ్ అగ్రీడ్ టు ద ప్రొసీజర్స్. ఆబ్వియస్లీ ఎవరికి రిస్ట్రిక్ట్ చేయాలి రిపోర్ట్, ఎవరి గురించి వాడాలి, ఎవరెవరు వాడుకోవాలి రిపోర్ట్ అని క్లియర్ గా లిమిటేషన్స్ ఎవరు ఉంటే ముందే మాట్లాడుకున్నాం కదా, అవన్నీ క్లియర్ గా ఇచ్చి రిపోర్ట్ డేట్, ప్లేస్, ఆడిటర్ సిగ్నేచర్. అర్థమైందా లేదా చెప్పండి. సో ఇక్కడ మనం యాక్చువల్ అయిపోయింది 4400 స్టాండర్డ్ లో ఇంతకు మించి మనకి ఏమీ లేదు. సో ఇక్కడ మనం ఏం మాట్లాడతామంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం నేను అపాయింట్ చేస్తే ముందుగా క్లియర్ గా నువ్వు ముందు టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏం నేర్చుకోవాలి, టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లో ఏమేమి మాట్లాడుకోవాలి, ఆ రిపోర్ట్ లో ఏముండాలి అనేది రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఆడిట్ వర్సెస్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆడిట్ వర్సెస్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ లో మనం ఏం చెప్తాం చెప్పండి. ఆడిట్ ఖచ్చితంగా దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ లో అది సారీ ఇదేంటి దేని గురించి మాట్లాడుతున్నాం మనం, అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ లో మనం అసలు ఆ ఇది వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదు. ఆడిట్ లో మనం ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నామా లేదా, ఇస్తున్నాం. అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ లో ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదు. తర్వాత ఆడిట్ లో ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ తయారు చేసేటప్పుడు మన ఒపీనియన్ లో అని ఇది అని చెప్పినప్పుడు మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో కానీ ఈ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ అనేది నాన్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్ కాబట్టి దీనికి పెద్దగా నువ్వు భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆడిటర్ మీరు లైబుల్ గా చూపించాల్సిన అవసరం కూడా లేదు. టర్మ్స్ లో ఏమేమి రాసుకోవాలంటే క్లియర్ గా మీకు నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, అసలు దేని గురించి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నారు, అసలు పర్పస్ ఏంటి, క్లియర్ గా ఏ ఇన్ఫర్మేషన్ మీద మీరు అప్లై చేయబోతున్నారు, ప్రొసీజర్స్ మీరు ఏ ప్రొసీజర్స్ వాడబోతున్నారు, అలాగే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి రిపోర్ట్ లో క్లియర్ గా మాట్లాడుకోవాలి. అర్థమైందో లేదో చెప్పండి. మీరు ఏ వర్క్లు చేయొచ్చు దీంట్లో, ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్ అవన్నీ సేమ్ 500 సిరీస్ లో చదువుకున్నవన్నీ. ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి మీకు ఏమేమి వాడతారు అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఎగ్జాక్ట్ చూసుకోండి. ఎంక్వైరీ ఉంది, అబ్జర్వేషన్ ఉంది, ఇన్స్పెక్షన్ ఉంది, అప్టైనింగ్ కన్ఫర్మేషన్ ఉంది. ఎక్స్ట్రాగా అక్కడ అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి రీకంపిటేషన్, కంపారిజన్, అదర్ యాక్యురసీ చెక్స్ అని ఉంది అంతే. అర్థమైందా లేదా చెప్పండి. రిపోర్ట్ లో ఏమేమి ఉండాలంటే టైటిల్ ఉండాలి, ఎవరికి అడ్రస్ చేస్తాం వాళ్ళ గురించి ఉండాలి, క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఉండాలి. ఏమని, ఇది జస్ట్ ఇది అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ మాత్రమే నేను చేస్తున్నాను, నేనేం ఆడిట్ చేయట్లేదు, నేనేం రివ్యూ ఇవ్వట్లేదు, నేనేం ఒపీనియన్ ఇవ్వట్లేదు అని క్లియర్ గా చెప్పాలి. క్లియర్ గా పర్పస్ ఏంటో చెప్పాలి, డేట్, ప్లేస్, సిగ్నేచర్, ఇందులో మీరు ఏ ప్రొసీజర్స్ వాడాలి, తర్వాత ఏ ప్రొసీజర్స్ వాడారు, తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి రిపోర్ట్ యూస్ చేసే వాళ్ళకి సంబంధించింది, మీరు 4400 సిరీస్ అంతా పాటించారా లేదా అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. అర్థమైందా, ఓకేనా, క్లియర్. ఇక్కడతో మనకి 4400 అయ్యాయి. ఇంకొక చిన్న స్టాండర్డ్ ఉంది, ఏంటది 4410 కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో రెండోది. ఈ కంపైలేషన్ ఎంగేజ్మెంట్స్ లో ఇది ఇంకా ఈజీ. జస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయాలి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ స్టాండర్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటో అర్థం కావట్లేదు. నన్ను ఏం ఆడిట్ చేయమనట్లేదు, నాకు వచ్చి జస్ట్ అరే ఇది ఈ పర్టికులర్ది ఇలా ఇలా హెల్ప్ చేయాలరా, నువ్వు నాకు ఇండియాస్ ప్రకారం ఇది తయారు చేయరా, లేకపోతే ఇవన్నీ కంపైల్ చేసి ఒక దగ్గర పెట్టరా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేయాలో చెప్పరా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. వాటి గురించి నన్ను అపాయింట్ చేసుకున్నాను, నేను వెళ్ళి ఆ పని చేసాను వచ్చాను, అయిపోయింది. అకౌంటెంట్ లాంటిది కానీ అకౌంటెంట్ కాదు. అర్థమైందా. సో ఈ స్టాండర్డ్ లో ప్రాక్టీషనర్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ ఎంగేజ్ టు అసెస్ ద మేనేజ్మెంట్ హెల్ప్ చేయడానికి. ఎందుకంట విత్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఆడిటర్ చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, మేనేజ్మెంట్ తయారు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. నేనేం ఆడిటర్ లాగా వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళలేదు, మేనేజ్మెంట్ తయారు చేయాలి కదా, ఆ తయారు చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏదైతే ఉందో అది నేను ప్రొవైడ్ చేయడానికి వెళ్ళాను. అర్థమైందా. వితౌట్ అప్టైనింగ్ ఎనీ ఇన్సూరెన్స్. ఆబ్వియస్లీ మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసా కాదు, ఓకేనా కదా. సో అసలు మీనింగ్ ఏంటో చెప్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ విచ్ ప్రాక్టీషనర్ applies financial reporting expertise to assist the management in presentation and preparation of financial information of the entity as per the applicable financial reporting framework. ఆబ్వియస్లీ మనకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇండియాస్లే కదా. ఇండియాస్ ప్రకారం మీరు క్లియర్ గా తయారు చేశారా లేదా, తయారు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రిపేర్ చేయడానికి క్లియర్ గా హెల్ప్ చేయడానికి మాత్రమే నేను వెళ్ళాను, అంతకుమించి నేనేమీ చేయట్లేదు. ఓకేనా కదా చెప్పండి. తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. కంపైలేషన్ ఎంగేజ్మెంట్ ఈస్ నాట్ అన్ ఇన్సూరెన్స్ ఎంగేజ్మెంట్. ఇప్పుడే చెప్పాను. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ప్రాక్టీషనర్ టు వెరిఫై ద యాక్యురసీ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ టు ద మేనేజ్మెంట్ ఏమో వచ్చి ఇది కొట్టరా నాకు డేటాస్ ఎంత ఉందంటే నిజంగా అంత ఉందా, ఒకసారి నాకు అలా ఇన్వాయిస్లు తీసుకురా, ఇల్లు తీసుకురా, అవన్నీ నేను చేయాల్సిన అవసరం లేదు. నాకు వాళ్ళు జస్ట్ దేనికి పిలిచారు, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది జస్ట్ కంపైల్ చేయమన్నారు, వెళ్ళానా కంపైల్ చేశాను వచ్చాను అంతే, అయిపోయింది. కంపైల్ చేయడం అంటే అన్ని ఒక దగ్గర పెట్టి నీట్ గా సర్దేసి వచ్చేయడం. సింపుల్ గా నీకు పిలిచారు రైలు సర్దమన్నారు, సర్దేసావు వెళ్ళిపోయావు అంతే. ఈ వస్తువు ఎందుకు ఉంది ఇక్కడ, ఇది ఎందుకు కొన్నావు, ఇవన్నీ మనకు అనవసరం. అర్థమైందా. సో అక్యురసీ ఫర్ కంపైలేషన్ ఆర్ టు ఎక్స్ప్రెస్ ఆడిట్ ఒపీనియన్ అలాంటివి ఇవ్వడానికి నాకు సంబంధం లేదు ఇక్కడ, ఓకేనా. సో నేను అసలు అలాంటివన్నీ దూరం.
పర్పస్ ఆఫ్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్. మరి ఎందుకు ఇది ఎందుకు, దీని పర్పస్ ఏంటి? కంప్లై విత్ మ్యాండేటరీ పీరియాడిక్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ లాయర్ రెగ్యులేషన్. ఆబ్వియస్లీ ఇండియాస్ లో అందరూ ఖచ్చితంగా పాటించాలి. కొంతమంది కొన్ని లిమిట్స్ దాటాక ఇండియాస్ పాటించాలి లేదా చెప్పండి. కొన్ని కంపెనీస్ పాటించాల్సిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తయారు చేయడం రావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలో రావట్లేదు. ఒక స్టాండర్డ్ విషయంలో నాకు పిలిచారు, నేను వెళ్ళి హెల్ప్ చేశాను. ఓకేనా? సో అలా పర్టికులర్ గా లా కి సంబంధించి ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, అదే లాఫుల్ గా ఏదైనా ఒకటి తయారు చేయాలని అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే నాకు పిలవచ్చు కదా, అప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేయొచ్చు. లేదా ఫర్ ద పర్పసెస్ అన్రిలేటెడ్ టు మ్యాండేటరీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కొన్నిసార్లు దీనికి సంబంధించింది కాదంట. దేనికి మరి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మేనేజ్మెంట్ కి, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి, వాళ్ళు ఇంటర్నల్ గా యూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో అర్థం కావట్లేదు, ఒక పర్టికులర్ స్టాండర్డ్ అర్థమయ్యేలాగా నాకు క్లియర్ గా తయారు చేసి కంపైల్ చేసి ఇవ్వమన్నారు, తయారు చేసి ఇచ్చాను. వాళ్ళ కోసం కావాలంటే తయారు చేసి ఇచ్చాను. లేదా ఎవరో ఒక గ్రాంట్ ఇస్తానన్నారు, ఆ గ్రాంట్ ఇవ్వడానికి నేను వెళ్ళి వాళ్ళ కోసం నా బిజినెస్ ప్లాన్ అంతా, మాడ్యూల్ అంతా క్లియర్ గా తయారు చేసి నా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూపించాలంట. తయారు చేయమన్నారు, నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, తయారు చేసి ఇచ్చాను. ఇలా తీసుకెళ్తారు, ఆ గ్రాంట్ ఫండింగ్ బాడీకి చూపిస్తారు, వాళ్ళకి అన్ని చూపించాక వాళ్ళకి ఓకే అయిపోతే వాళ్ళు గ్రాంట్ రిలీజ్ చేస్తారు, చేయరు ఆ లిస్ట్. నాకేం సంబంధం లేదు, అది కరెక్టా కాదా అలాంటి నాకు అడగకూడదు కూడా. అర్థమైందా? ఫర్ ట్రాన్సాక్షన్ పర్పస్, మర్జర్స్ అక్విజిషన్ జరిగేటప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి, మా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ కంపెనీని కొనాలంటే దాని గురించి నేను ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది తెలుసుకోవాలనుకుంటాను, లేదా చెప్పండి. సో అలాంటి వాటి కోసం ఏదైనా రిపోర్ట్స్ కావాలన్నా కూడా నేను మీకు అడుగుతాను, మీరు తయారు చేయించి నాకు ఇస్తారు కదా. సో అలాంటప్పుడు కూడా మీరు ఇలాంటి హెల్ప్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ప్రాక్టీషనర్ షాల్ కంప్లీట్ విత్, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఎథికల్ రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి, కానీ ఇండిపెండెన్స్ ఇక్కడ కూడా అవసరం లేదు. ఈ రెండిట్లో కామన్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎథికల్ రిక్వైర్మెంట్స్ మాత్రం పాటించాలి రే, ఇండిపెండెన్స్ లేకపోయినా పర్వాలేదు. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఆఫ్ కోర్స్ మరి ఏదో నీకు అవసరం లేదు కదా అన్నానని ఏది పడితే అది తయారు చేసేకూడదు కదా. బేసిక్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ పాటించి తయారు చేయాలి. ఓకేనా? తర్వాత ఆబ్వియస్లీ ఇక్కడ నీకు యాక్సెప్ట్, అదే నువ్వు ఈ ఎంగేజ్మెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలంట? ప్రాక్టీషనర్ షల్ నాట్ యాక్సెప్ట్ ద ఎంగేజ్మెంట్ అన్లెస్ ద ప్రాక్టీషనర్ హ్యాస్ అగ్రీడ్ ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ద మేనేజ్మెంట్ ఆర్ ఎంగేజింగ్ పార్టీ ఇన్క్లూడింగ్. అంటే మీరు క్లియర్ గా ఇవన్నీ మాట్లాడుకోవాలంట ముందుగానే మేనేజ్మెంట్ తో. ఏమేమి మాట్లాడాలంట? ఇంటెండెడ్ యూజ్ ఏంటి, అసలు ఎవరి గురించి తయారు చేస్తున్నారు, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. మీరు క్లియర్ గా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నా, లేకపోతే మీ మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినా, మీరు ఎవరి కోసం మీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయాలని అడిగినా వాళ్ళు అవన్నీ చెప్తారు. క్లియర్ గా తెలుసుకుని మీకు ఓకే ఇస్తేనే మీరు ఏం చేస్తారు, వెళ్ళి అవి తయారు చేయడానికి హెల్ప్ చేయండి. మీకు అసలు అప్లికేబుల్ ఫైనాన్స్, మీకు ఏది ఇండియాస్ అప్లై అవుద్దా, మీకు ఇంకా గ్యాప్ యూఎస్ గ్యాప్ అప్లై అవుద్దా, మీరు క్లియర్ గా తెలుసుకొని దాన్ని బట్టి ఏం చేయాలో చేయండి. ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్, అసలు మీకు అసలు ఈ కంపైలేషన్ పిలిపించారు కదా, దీని నుంచి మీరు అసలు మీకు ఎంత స్కోప్ ఇస్తున్నారు, అసలు మీరు ఇదంతా తయారు చేశాక వాళ్ళు దీని నుంచి ఏం చేద్దాం అనుకుంటారు, ఏం సాధిద్దాం అనుకుంటారు. సార్ మాకు స్టాట్ ఆడిట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది, లేకపోతే సార్ మాకు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయడం రాదు, అందుకనే మీకు అసలు మీ ఆబ్జెక్టివ్ ఏంటి క్లియర్ గా లేదు. మేనేజ్మెంట్ వాళ్ళు, దౌస్ చార్జ్ విత్ గవర్నెన్స్ వాళ్ళు చెక్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదో ఒకటి ఉంటుంది కదా ఆబ్జెక్ట్, అదేంటి తెలుసుకోండి. ప్రాక్టీషనర్ గా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మేనేజ్మెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఎస్ఏ 210 లో చదివినవే ఉన్నాయి చూడండి. ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ అవన్నీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. డిజైన్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ కూడా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. యాక్యురసీ ఉందా లేదా, ఇందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అవన్నీ నాకు సంబంధం లేదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. జడ్జ్మెంట్స్ ఏమేమి, ఇప్పుడు అలా అంటున్నారు మాకు ఫిఫో వద్దు లిఫో వాడమా, సరే మీ ఇష్టం, మాకేం మీరు ఏది వాడమంటే అది వాడమని వాడి చేసేయండి మిమ్మల్ని, నాకు అంతకుమించి నాకు సంబంధం లేదు, నేను ఇన్వాల్వ్ అవ్వను. అర్థమైందా లేదా చెప్పండి. ఎక్స్పెక్టెడ్ ఫార్మ్ అండ్ కంటెంట్, అంటే రిపోర్ట్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా ముందు యాజ్ ఇట్ ఈస్ ఎస్ఏ ట్యూటోరియల్ అన్ని పాయింట్స్ ఉంటాయి. ఎస్ఏ ట్యూటోరియల్ మీరు చదువుకున్న యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ రాసేయచ్చు. ప్రాక్టీషనర్ షల్ రికార్డ్ అగ్రీ టర్మ్స్ అండ్ ఎంగేజ్మెంట్ లెటర్ ప్రియర్ టు పర్ఫార్మ్ ద ఎంగేజ్మెంట్, ముందుగానే రాసుకోవాలని చెప్పేస్తున్నాడు. ఓకేనా కదా చెప్పండి. సరే, టర్మ్స్ ఓకే అయిపోయి ఒప్పేసుకున్నారు, తీసుకున్నారు, ఆర్డర్ స్టార్ట్ చేస్తారు. పర్ఫార్మింగ్ ద ఎంగేజ్మెంట్, ఇప్పుడు పర్ఫార్మ్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి చూడండి. అప్టైన్ అండర్స్టాండింగ్, ముందు నువ్వు తయారు చేయాలంటే, నువ్వు కంపైల్ చేయాలంటే నీకు ముందు ఐడియా ఉండాలి లేదా, అసలు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఏంటి, దాంట్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి అవన్నీ నీకు తెలియాలి కదా. సో ప్రాక్టీషనర్ షాల్ అప్టైన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్స్, ముందుగా నీకు ఇవి తెలియాలంటే ఏంటంటే అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ఆపరేషన్స్ ఏంటి, వాళ్ళ అకౌంటింగ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, క్లియర్ గా వాటి గురించి తెలుసుకో. వాళ్ళకి అప్లై అయ్యే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఏంటి, వాళ్ళ ఎంటిటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, వాళ్ళ ఇండస్ట్రీలో జనరల్ గా ఏ నామ్స్ ఉన్నాయి, ఏమైనా రూల్స్ ఉన్నాయా, వాటికి సంబంధించి స్పెషల్ రూల్స్ ఏమైనా ఉన్నాయా, క్లియర్ గా తెలుసుకొని వాటికి సంబంధించినవన్నీ అర్థం చేసుకొని అప్పుడు నువ్వు మొదలెట్టమని. అర్థమైందా లేదా చెప్పండి. తర్వాత ప్రాక్టీషనర్ షాల్ కంపైల్ ఆల్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ప్రొవైడ్ బై ద మేనేజ్మెంట్. ఆబ్వియస్లీ ఇవన్నీ కంపైల్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా, దాన్ని బట్టి మీరు ఏం తయారు అది జస్ట్ మీకు పెట్టాలి, మీరు మిమ్మల్ని అపాయింట్ చేసింది దేనికి, కంపైల్ చేయమన్నారు, కంపైల్ చేసి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ జడ్జ్మెంట్స్ అన్ని వాళ్ళు వాడుకొని మీరు క్లియర్ గా కంపైల్ చేసి తయారు చేసి ఇచ్చేయండి. ఏమైనా సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒకవేళ డిస్కస్ చేద్దాం అనుకుంటే మేనేజ్మెంట్ తో, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ తో ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత వాళ్ళ ఒపీనియన్ మీ ఒపీనియన్ తీసుకొని తయారు చేయండి. కానీ కంప్లీట్ చేసే ముందు ప్రాక్టీషనర్ ఒకసారి వాళ్ళు తయారు చేసిన కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మొత్తం చదివి దాన్ని బట్టి ఏం చేయాలో చేయండి.
ఇఫ్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్స్ ప్రొవైడ్ ద మేనేజ్మెంట్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్యాక్యురేట్, ఒకవేళ మేనేజ్మెంట్ ఇచ్చే డాక్యుమెంట్స్ ఇన్యాక్యురేట్ గా ఉన్నా, అలాంటివి ఏమైనా అంటే సరిపోవట్లేదని అనిపించినా, కొంచెం ఇన్యాక్యురేట్ గా అనిపించినా, ప్రాక్టీషనర్ వెళ్ళి ఏం చేయాలి, వాళ్ళకి అడగండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ మాత్రం. ఓకేనా. ఇఫ్ ప్రాక్టీషనర్ ఇస్ unable to engagement complete the engagement because the management has failed to provide the requested information, he shall withdraw from the engagement and inform the management about. అంటే మీకు ఒకవేళ ఆడు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, వాడు రెస్పాండ్ అవ్వట్లేదు కరెక్ట్ గా, ఇంకెందుకు వదిలేసి వచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా ఒక ఆడిట్ చేసేటప్పుడు ఏం చేస్తారో అవన్నీ చెప్తాను. ఓకేనా. తర్వాత అమెండ్మెంట్స్. ఒకవేళ మీరు మొత్తం కంపైల్ చేస్తారు, కంపైల్ చేసిన తర్వాత మొత్తం తయారు చేసిన తర్వాత రిపోర్ట్ మీకు అనిపించింది ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నేను తప్పుగా చేశానని అనిపించింది, మేనేజ్మెంట్ కి క్లియర్ గా ఇది దృష్టిలోకి తీసుకురండి. మేనేజ్మెంట్ వాళ్ళు మొత్తం చూసాక ఓకే ఇది కరెక్టే అని అనిపించి అమెండ్మెంట్ చేశారా, సరే సార్. లేదు అమెండ్మెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, క్లియర్ గా ఏంటి రీజన్ విత్ తెలుసుకోండి, రీజన్ చెప్పారా, సరే సరే మీకు యాక్సెప్టబుల్ గా ఉందా వదిలేయండి, అదే ఆ మ్యాటర్ అక్కడికి వదిలేయండి. లేదు యాక్సెప్టబుల్ గా లేదు అయినా కూడా వాళ్ళు అమెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఆ ఆడిట్ ఎంగేజ్మెంట్ వదిలేసి బయటకు వచ్చాను, అదే ఆడిట్ కాదు, పర్టికులర్ కంపైలేషన్ ఎంగేజ్మెంట్ వదిలేసి బయటకు వచ్చాం. ఇక్కడ చెప్పారు చూడండి, కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ అడిక్వేట్లీ డిస్క్రైబ్ అప్లికబుల్, అసలు ఎఫ్ఆర్ఎఫ్ ప్రకారం అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం తయారు చేయలేదని అనిపించిన, అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ గా చేయాలని అనిపించిన, మీరు క్లియర్ గా అవి చేయకపోతే అవన్నీ మిస్లీడింగ్ అయిపోతాయి చూసే వాళ్ళకి అని అనిపించిన, అప్పుడు మీరు క్లియర్ గా వెళ్ళి ఏం చేస్తారు, మీరు ఏం అమెండ్మెంట్స్ చేస్తే మంచిదని వాళ్ళకి ప్రపోజ్ చేయండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళు కనుక డిక్లైన్ చేశారనుకోండి, విత్డ్రా చేసేయండి, క్లియర్ గా రీజన్ చెప్పేసి విత్డ్రా చేసేయండి. విత్డ్రాల్ చేయడం ఒకవేళ మీకు పాసిబుల్ కాదనుకోండి, అప్పుడు ప్రొఫెషనల్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి చూడండి. ప్రొఫెషనల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ముందే చెప్పండి, ఇదిగో నేను ఇలా చెప్పాను, వాళ్ళు అలా అంటున్నారు, నాకు సంబంధం లేదు, మరి మీరు మీరు చూసుకోండి అని ముందుగానే మీ వైపు నుంచి మీరు ఏమేమి చేయగలరో అవన్నీ చేశారు. అర్థమైందా. అంతా ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్ వర్షన్ ఏదైతే ఉందో ప్రాక్టీషనర్ వెళ్ళి ఏం చేయాలంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక అక్నాలజ్మెంట్ తెచ్చుకోవాలంటే దట్ దే హావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫైనల్ వర్షన్ ఆఫ్ కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే మేనేజ్మెంట్ ఇంక రెస్పాన్సిబిలిటీ, నాకు సంబంధం లేదు, మేనేజ్మెంట్ అక్నాలజ్మెంట్ కూడా నాకు ఇచ్చారు, నేను ఏం చేయలేదు, నేను జస్ట్ అక్నాలజ్మెంట్ తీసుకుని వచ్చాను, రేపొద్దు నన్ను ఎవడైనా అడిగినా ఇది చూపిస్తాను, ఆలాల్సి కొట్టుకొని వస్తానన్నారు, నాకు సంబంధం లేదు. అర్థమైందా లేదా చెప్పండి. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా నువ్వు ఒక రిపోర్ట్ తయారు చేసావు కదా, ఆ రిపోర్ట్ లో ఏమేమి ఉండాలి చూడండి, సేమ్ టైటిల్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, క్లియర్ గా స్టేట్మెంట్ ఏంటి, నేను జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కంపైల్ చేస్తానని నేను చెప్పియండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లియర్ గా చెప్పండి, మీరు ఏ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్ వాడుతున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ మీద ఈ వర్క్ చేయబోతున్నారు చెప్పండి, మా రెస్పాన్సిబిలిటీస్ అన్ని మేము క్లియర్ గా 4410 ప్రకారం మేము పాటించామని చెప్పి క్లియర్ గా చెప్పండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఏమని, ఇది ఎంగేజ్మెంట్ ఎష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాదు, సో నేను యాక్యురసీ కంప్లీట్నెస్ ఎలా ఉంది అలా ఉందని నా ఒపీనియన్ ఏమి ఇవ్వట్లేదు, సో నాకు అసలు సంబంధమే లేదు, రేపొద్దు నా మీద పడి ఆడొద్దు అని ముందుగానే చెప్పాను. లాస్ట్ ఆబ్వియస్లీ డేట్ ప్లేస్ సంతకాలు పెట్టించాను. ఓకేనా. సేమ్ 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 అందులో ఇందాక ఎలా క్వశ్చన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇస్. లాస్ట్ కి ఏం చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు దీంట్లో క్లియర్ గా ప్రాక్టీషనర్ కొన్ని ఇంక్లూడ్ చేయాలంటే ఏంటంటే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అరైజింగ్ డ్యూరింగ్ ఎంగేజ్మెంట్ అండ్ హౌ దోస్ మ్యాటర్స్ ఆర్ అడ్రస్డ్. అంటే మీరు ఈ ఎంగేజ్మెంట్ చేసిన క్రమంలో ఏమైనా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాటి గురించి మీరు ఎలా అడ్రస్ చేయబోతున్నారు ఏంటంటే క్లియర్ గా చెప్పారు. రికార్డ్ ఆఫ్ హౌ ద కంపైల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రికన్సైల్స్ విత్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ విత్ ద మేనేజ్మెంట్, అండ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు కంపైల్ చేసిన ఇన్ఫర్మేషన్ రెండు రికన్సైల్ అవుతున్నాయా లేదా అని క్లియర్ గా చూపించండి. కాపీ ఆఫ్ ఫైనల్ వర్షన్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ వర్షన్ ఒకటి డాక్యుమెంట్ చేసి ఉంచుకోండి, మీ దగ్గర ఉంచుకోవాల్సినవి ఇవన్నీ. ఫైనల్ ఎంగేజ్మెంట్ ఫైల్ లో క్లియర్ గా షుడ్ బి అసెంబ్ల్డ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్ ఆఫ్టర్ ద ఎంగేజ్మెంట్ రిపోర్ట్ హాస్ బిన్ ఫైనలైజ్. వన్స్ రిపోర్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎంగేజ్మెంట్ ఫైల్ ఏదైతే ఉందో అది మొత్తం ఫైనలైజ్ చేసుకుని క్లియర్ గా మీ డాక్యుమెంటేషన్ పనులన్నీ మీరు చేసుకున్నారు అనుకోండి, రేపు వచ్చి ఎవడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు. అర్థమైందా లేదా. ఇక్కడతో 4400 సిరీస్ అయిపోయింది. క్లియర్. ఓకేనా. సో మీకు ఒకవేళ మీకు స్టాండర్డ్స్ అన్ని మాక్సిమం మేము థియరీ ఇలా చెప్తాము, స్టాండర్డ్స్ అన్ని మేము అతుల్ అగర్వాల్ థియరీ యూజ్ చేస్తాము. మిగతా పెద్ద చాప్టర్స్ ఏవైతే ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్ లేకపోతే మిగతా చాప్టర్స్ అన్నిటికీ మేము క్వశ్చన్ బ్యాంక్ యూజ్ చేస్తాం పంకజ్ గారి. ఓకేనా. సో అది మ్యాటర్. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే కింద నెంబర్ పెడతాను, మాకు టెక్స్ట్. క్లియర్. బాయ్.